టాలీవుడ్ లో చాలా యంగ్ హీరోలు ఉన్నారు. హిట్ ఫ్లాప్ అన్న తేడా లేకుండా మంచి మంచి కథలను సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేసేవారు ఎంతో మంది. కానీ వారిలో చాలా మంది స్టార్డమ్ కు చాలా దూరంగానే ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా సాలిడ్ హిట్ పడక కెరీర్ లాస్ అవుతున్న హీరోలు కొందరు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే యంగ్ హీరో కూడా ఉన్నాడు. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ఈ హీరో వందల కోట్ల ఆస్తి ఉంది, కానీ స్టార్ హీరో స్టేటస్ మాత్రం సాధించలేకపోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు, శర్వానంద్. అవును, శర్వానంద్ కు సాలిడ్ హిట్ పడటం లేదు, కానీ అతను సెలెక్ట్ చేసుకునే కథలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. మొత్తం కమర్షియల్ ఆలోచనలు లేకుండా ఆడియన్స్ కు మంచి సినిమాను ఇవ్వాలన్న ఉద్దేశంతో సినిమాలు చేస్తుంటాడు శర్వానంద్. అందుకే చాలా సెన్సిబుల్ గా ఉండే జర్నీ, శతమానం భవతి, రన్ రాజా రన్, మహానుభావుడు లాంటి సినిమాలు శర్వానంద్ నుంచి వచ్చాయి. అయితే ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుకుంటుంది. కమర్షియల్ సినిమాల రాజ్యం వెళ్తున్నాయి. పాన్ ఇండియా హీరోల మధ్య ఈ యంగ్ స్టార్ సినిమాలు కనిపించడం లేదు. చాలా కాలంగా శర్వానంద్ సాలిడ్ హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ ఖాతాలో క్లీన్ హిట్ లేదనే చెప్పాలి. శర్వానంద్ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. చాలా పెద్ద బిజినెస్ కుటుంబంలో పుట్టాడు. కోట్ల వ్యాపారాలు వారి ఫ్యామిలీకి ఉన్నాయి. అయినా సరే అవన్నీ తమ పేరెంట్స్ వే కానీ నావి కాదు కదా అంటుంటాడు శర్వానంద్. ఇన్నేళ్లు అవుతున్న శర్వానంద్ కు మాత్రం స్టార్డమ్ వరించలేదు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో 3 సినిమాల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఈసారి అయినా శర్వానంద్ హిట్ కొడతాడో లేదో.